నమస్తే, వెల్కమ్ టు ఆత్య మీడియా. నేను హాసిని. మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ ఇమంది రామారావు గారు. నమస్తే రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఇప్పుడు జనసేన పార్టీ గనక అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ పంతానే ప్రజలందరూ ఫాలో అవుతారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అంటే ప్రజలందరికీ అదే నేర్పిస్తాడని చాలా మంది అంటున్నారు. సో నిజంగా అలాంటి జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం నడుస్తుంది, ఆయన మందు బాటిల్స్ లిక్కర్ మీద ఆయనకు నచ్చిన రేట్లు వేసుకుంటున్నాడు, కల్తీ మందుని వాడుతున్నాడు, ఎవరు అడిగేవాళ్లే లేరు ఇప్పుడు అక్కడ. సో అలాగే పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే తనకు నచ్చినవి చేసే అవకాశాలు ఉన్నాయంటారు ప్రజలు కూడా? అలాంటి ఫాలో అవుతారా? మా హీరోనే చేశాడు, మా నాయకుడే చేశాడు, మేం చేస్తే తప్పేంటి అంటారా? అది ఎలాగుంటుందంటే ఒక ఫూలీస్ క్వశ్చన్. ఇది ఫూలీస్ క్వశ్చన్. మీకు రామరాజ్యంలో ఒక చాకిలి చేత అనిపించాడు. ఆ రావణుడి దగ్గరికి వెళ్ళి వచ్చిందని ఎర్రి రాముడు కాబట్టి ఏడుకుంటున్నాడు. అప్పుడే ఉంది. అంటే ఒక మహిళ, ఒక స్త్రీమూర్తి అంటే బాగా ఆటవస్తువుగా అనుకోవడం. ఈ దరిద్రులకి, ఈ వెధవులకి వీళ్ళు పూర్తిగా పైశాచిక ఆనందం కాకపోతే 4 గతుల మధ్య జరిగినటువంటిది ఓ ప్రైవేట్గా జరిగింది. వీళ్ళకి ఎందుకండి? ఎవరి అమ్మకి ఎంతమంది మొగుళ్ళు ఉన్నారో, సారీ టు సే లైక్ దట్, ఎవరి అయ్యకి ఎంతమంది పిల్లలు ఉన్నారో నేను గవర్నమెంట్ ఏమైనా అడిగిందా? ఓటర్లు ఏమైనా అడిగారా? ప్రజాస్వామ్యం ఏమైనా అడిగిందా? నీకెందుకు? పవన్ కళ్యాణ్కి 2 పిల్లలైతే నీకెందుకు? శర్మిలకి 2 మొగుళ్ళు అయితే నీకెందుకు? పవన్ కళ్యాణ్కి 3 పిల్లలైతే నీకెందుకు? రాధారెడ్డికి 3 అంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు తాతగారికి 3 పిల్లలు అయితే నీకెందుకు? నువ్వు చేస్తున్న పరిపాలన బాగుందా లేదా మాకు కావాలి. నువ్వు చదువుకున్నావా లేదా మాకు కావాలి. ఆ చదువు కూడా అరకొర చదువులు కాదు, పివి నరసింహరావులా చదివావా? మన భారతదేశం గర్వకారణంగా తిరిగేలాగా చదువుకున్నా మాకు కావాలి. అబ్దుల్ కలాంలా చదివావా మాకు కావాలి. అంతకని వెరీ నువ్వు కత్తి పట్టుకున్నా కర్ర పట్టుకున్నా మాకెందుకయ్యా? నీ ఏ బాటిల్ మందు తాగితే మాకెందుకయ్యా? నీ ఇంట్లో నీ మందు తాగి నువ్వు చచ్చినట్టయితే మాకెందుకయ్యా? జనసేన పార్టీలో అలానే పవన్ కళ్యాణ్ పెళ్లికి ముందే పిల్లలకి తండ్రి అయ్యాడు. సో వాళ్ళ కొడుకుని పక్కన పెట్టుకుని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకుంది కూడా డివోర్స్ కోసమే అని చెప్పి ఒక పోకడ ఉంది బయట. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా డివోర్స్ కోసమే పెళ్లి చేసుకున్నారా? లేదమ్మా, తల్లిదండ్రులు చేసిన పిల్ల విశాఖపట్నంలో ఉంది. నందిని. అయితే ఆ పిల్లలకి ఇద్దరికి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఈయనకి ఇండివిజువాలిటీ ఉంది, ఆవిడకి ఇంకేదో ఉంది. సహజంగా విశాఖపట్నంలో అమ్మాయిలు ఏంటంటే పెళ్లి కాగానే పెళ్లి పందిట్లో ఉంటుండగా మొగుడిని బేరమాడేస్తారు. ఇక్కడ రూమ్ తీసుకున్నాము, మీకు అన్నావు వదిలిపెట్టి వచ్చేయండి, మనం వేరే ఉందాం అంటాం. అమ్మ నాన్న అనుకున్నటువంటి వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్. ఎవరిని అమ్మ నాన్న అనుకుంటున్నాడు? చిరంజీవిని, సురేఖ అమ్మని అమ్మ నాన్న అనుకుంటున్నాడు. అటువంటి వాళ్ళని వదిలేసి రమ్మంటే వస్తాడా? నువ్వెంత నీ బతికేంత నాకు అవసరం లేదు పో అన్నాడు. ఇచ్చేశాడు. విడాకులకు ఇవ్వాలంటే ఏదో కావాలి కదా. అప్పటికి రేణు దేశాయ్తో సహజీవనం సాగిస్తున్నాడు. ఆ అమ్మాయికి మరి ఒక అబ్బాయి పుట్టాడో ఏమిటో మరి తెలియదు. రేణు దేశాయి కోసమే నేను అడిగింది ఇందాక. రేణు దేశాయి పెళ్లి తర్వాతనే, పిల్లలు పుట్టిన తర్వాతే రేణు దేశాయిని పెళ్లి చేసుకున్నాడు. అదే అంటే ఇక్కడ కొంతమంది ఏమైనా ఆర్గ్యుమెంట్ చేస్తారంటే, మొదటి భార్యకి విడాకులు ఇచ్చినప్పుడు నువ్వేమని ఇచ్చే కోర్టులో అఫిడవిట్ సబ్మిట్ చేశావు, నీ పిల్లలు లేరు అన్నావు కదా. అప్పుడు నీ పిల్లలు ఉన్నారా లేరా అంటే అప్పుడు అది మామూలుగా సహజీవనంలో పుట్టిన పిల్లలు అది చెప్పరు కదా. వాళ్ళిద్దరికీ పెళ్ళి అయిందని, వాళ్ళిద్దరు పెళ్ళి గవర్నమెంట్ తాలూకు కడుసన్నాల్లో వాళ్ళు ధృవపరిచిన మ్యారేజ్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఉంటే అప్పుడు చెప్తారు. కానీ సహజీవనంలో పిల్ల పుడితే ఎవరు చెప్తారు? కొంచెం మన భారతంలో కుంతి లాంటిది నాకు 5 బిడ్డలు అని చెప్తుంది, కానీ 6వ బిడ్డ అని చెప్పిందా? అప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళి అడగలేదు? ఏమా నువ్వు పంచపాండవులు నీ తాలూకు బిడ్డలని చెప్తున్నావు, కానీ మరి కర్ణుడు కూడా నీ బిడ్డ అని ఒక్కడి నోరెత్తాడా?
అప్పుడు ఎప్పుడో అంపసాయి మీద ఉన్నప్పుడేమో భీష్మాచార్యుడు నోరెత్తారు కానీ ఒక్కరు నోరెత్తారు. అందువల్ల నందినిని వదిలేశాడంటే మీరు అన్నట్టు ఇల్లరక వచ్చేయమందని చెప్పి వదిలేశాడు అన్నారు. తర్వాత మరి రేణు దేశాయిని పిల్లలు పుట్టిన తర్వాత కూడా రేణు దేశాయి కొన్ని విషయాల్లో తొందరపాటు ప్రదర్శించింది. బంగారం లాంటి పిల్లల్ని కన్నది. షీఈ్ వెరీ అంటే పవన్ కళ్యాణ్ తగిన భార్యని నేను కాదని రేణు దేశాయే చెప్పింది. కానీ పవన్ కళ్యాణ్ బిడ్డలకి మాత్రం గ్రేట్ మదర్. తేడా చూసావా? ఈవెన్ రాజ్ కపూర్ కూడా వీళ్ళ చరిత్రలు తెలియవు, ఏ పుస్తకాలు చదవరు, సన్నాసులు మాట్లాడతారు. రాజ్ కపూర్ కూడా ఒకప్పుడు ఏమన్నాడంటే రాజ్ కపూర్ భార్యని ఐ డోంట్ హ్యావ్ ఎ గుడ్ వైఫ్ బట్ మై చిల్డ్రన్ హ్యావ్ ఏ వెరీ గ్రేట్ మదర్ అన్నాడన్నమాట. నాకు మంచి వైఫ్ లేదు కానీ నా బిడ్డలకు మాత్రం గొప్ప వైఫ్. మరి నీ మనసు దోచుకుంది ఎవరంటే ఎందుకో ఐ డోంట్ నో స్టిల్ ఐఎమ్ హ్యావింగ్ ది ఓన్లీ మెమరీస్ ఆఫ్ నర్గీస్ అన్నాడు. అర్థమైందా? నాకు నా భార్యతో ఉన్న అనుభవం, ఇంతమంది బిడ్డలనే కన్నప్పుడు కూడా నాకు ఏ అనుభవం లేవు, అనుభూతులు లేవు. నాకున్నటువంటి నా కళ్ళ నిండా నిండిపోయిన వ్యక్తి ఎవరంటే నర్గీస్ అన్నాడు. అలా ఉంటుంది. అయితే వాళ్ళేమో మీలాగా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాడు. రాజ్ కపూర్ వాళ్ళు ఇష్టం అండి. నీకు ఎంతమంది పిల్లలు ఉంటారంటే ఎలాగా? ఎవరికి లేరు ఇద్దరు పిల్లలు. శ్రీదేవి రెండో పిల్లం కదా బోనీ కపూర్కి. నీకు ఇద్దరు పిల్లలా, నువ్వు రెండో మొగుడిని చేసుకున్నావు అంటే అది ఊరుకుంటుందా? అసలు వ్యక్తిగతమైన మాటలు ఎందుకమ్మా? సరే ఇప్పుడు ఎందుకంటే జనసేనలో ఆయనకు 3 పిల్లలు ఉన్నారు కనుక వాళ్ళు ఆచరిస్తారంటే ఒక్కొక్కరు నిజంగా దెబ్బలాటకు వస్తారన్నమాట. నా కర్మ అలా కాలిపోయిందని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఆ రేణు దేశాయ్ తాలూకు లెక్కలు చెప్పలేదు డబ్బులకి. అలాగే ఆయన కూడా లెక్కలు చెప్పలేదు. చిలికి గాలివాన అయిందన్నమాట. ఇప్పుడు రేణు దేశాయ్ దగ్గర ప్రాపర్టీ ఉంటే ఈయనదే కదా, ఈయన దగ్గర ప్రాపర్టీ ఉంటే రేణు దేశాయ్దే కదా, ఇలా ఉంటుంది కదా. ఏదో ఒక సందర్భంలో డబ్బు అన్నయ్యకి సహాయం చేయవలసిన అవసరం వచ్చింది. ఆనంద్ సినిమా చాలా వరకు నష్టపోయింది. అందులో ఇప్పుడు చిరంజీవి తరఫున ఎవరు రామ్ చరణ్కేమో రెమ్యునరేషన్ అసలు ఏమీ లేకుండా దాన్ని యాక్సెప్ట్ చేశారు. అలాగే కొంత 1/4 అప్పులో ఏదో 1/3 అప్పులో తీర్చడానికి చిరంజీవి గారు సిద్ధపడ్డారు. ఎప్పుడు ముందుగా పవన్ కళ్యాణ్ స్పందించి ఆయన ప్రాపర్టీస్ అన్నీ తెగనమ్మి ఈ అప్పులు తీర్చినప్పుడు మాట. అది ఏమన్నా నచ్చలేదు. ఏంటి అంతా మీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం కావాలి, వాళ్ళకి ఏం కావాలంటే మండింది ఆయనకి. ఇద్దరు పిల్లలు, అది ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈజ్ మై బర్డెన్. అంతేగాని ఒక మగవాడిని, నిజమైన మగవాడిని అలా ప్రశ్న వేస్తే నిజంగా మండిపోతారన్నమాట. నీ పిల్లల్ని తిండెవరు పెడతారయ్యా అనే ప్రశ్న పవన్ కళ్యాణ్ వేయకూడదు. ఎవడో పనిమానం నేస్తే పర్వాలేదు కానీ పవన్ కళ్యాణ్ నేస్తే ఎలాగ అవుద్ది? పవన్ కళ్యాణ్ సినిమా అప్పటికే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు, అప్పటికే మంచి హీరోగా పేరు తెచ్చేసుకున్నాడు. ఆయన నీ పిల్లలు అంటే ఆల్మోస్ట్ ఆల్ మంచి రైజింగ్ హీరో అన్నమాట. ఈ మాటలు అంటే ఒంటే నువ్వు ఉండు లేదా మానేసే, పిల్లలు మాత్రం నేను చూసుకుంటా అన్నాడు. ఆవిడ మాట ప్రకారంగా ఆవిడ ఉంది, ఈవిడ మాట ప్రకారంగా ఈయనున్నాడు. ఈ మధ్యలో వీళ్ళకి ఎందుకంటే అండర్స్టాండింగ్ ప్రకారం విడిపోయారు. అంత ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ గ్రేట్ హస్బెండ్ అంటది. ఐఎమ్ ఎ ఫూల్. నేను అర్థం చేసుకోలేకపోయాను. రేపు పవన్ కళ్యాణ్ జనసేనలో ఆవిడే ముందు నడిపిస్తుంది. ప్రిపేర్డ్. ఎందుకంటే ఉదయం కూడా నేను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో రాధాకృష్ణతో చెప్పడం విన్నానమాట. నేనంటే పవన్ కళ్యాణ్కి నేనంటే ఇష్టం లేకపోవచ్చు కానీ నేను మా పిల్లల పట్ల చూపించిన శ్రద్ధకి హై రిగార్డ్స్ ఉన్నాయి. నాకు చేతులు ఎత్తి దండం పెడతాడు. అలాగే నేను రెండో పెళ్లి చేసుకుంటాను అని చెప్పినప్పుడు ఎవరు చెప్తారమ్మా అలాగా? జాగ్రత్త, మంచివాడిని చూసుకొని పెళ్లి చేసుకో, మళ్ళీ ఇట్లాంటి చికాకులు ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకో అని ఎవరు చెప్తారండి ఈ రోజులో? నేను నా తెలియక ఆయన ఐడియాలజీని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని నేను తొందరపడ్డాను కానీ ఆయన అర్థం చేసుకోవడం కష్టం.
100 కోట్లు వస్తుండగా 100 కోట్లు బయట పంచి పెట్టేసి మళ్ళీ రాత్రులు ఎవరు కష్టపడతారండి? ఎవరైనా సుఖపడడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆ నెత్తిలో సంపాదించిన డబ్బంతా ఊరంతా పనిచేస్తున్నాడు, నిద్రాహారాలు మాని యాక్ట్ చేస్తున్నాడు అని బోర్ నేర్చేసింది రెండు చేసాయి. అందువల్ల ఇది తప్పమ్మా. ఇది రామరాజ్యంలో రాముడికి ఒకరే భార్య ఉందని మీ సేవలు అందరికీ ఒక భార్యతో ఉండమంటే ఊరుకుంటారా? అంతే కదా. రాముడు కాబట్టి ఏకపత్తివ్రతుడు, మిగతా వాళ్ళకి ఏముంది? ఎవరి సౌలభ్యం వారిది, ఎవరి జీవన విధానం వారిది. దాన్ని మనం విమర్శించే పరిస్థితి మనది కాదు కదా. ఇప్పుడు అలాగే చాలామంది ఆ రోజుల్లో రాజుడికి 3 4 భార్యలు ఉండేవారు. అంటే రాముడికి ఒక భార్య కదా, మొత్తం సంతతి అంతా ఒక భార్యతో ఉన్నామంటే ఎవరుంటారు? అందువల్ల ఇట్లాంటి పెచ్చి పరీక్షలు వేసుకోవడం మంచిది కాదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వంటే నువ్వు మరి మీ అక్క చెల్లెల్ని ప్రశ్న వేయగలవా? నువ్వు ఎందుకు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నావని? బతికే ఉంది కదా. అందువల్ల ఇవన్నీ మూర్ఘత్వపు క్వశ్చన్లు. తర్వాత ఈ సమాజంలో అంటే 4 గోడల మధ్య జరుగుతున్నటువంటి ఒక రహస్య అది ఆ భార్యాభర్తల అనుబంధం చాలా మాధుర్యమైంది మాట. అది బయటికి చెప్పుకోలేంది కనుక దాన్ని వెలికి తీసి అవహేళన చేయడం మాత్రం కుసంస్కారం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదా, ఇది వాటి టాపిక్. చూస్తూనే ఉండండి ఆద్య మీడియా.